ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. అలాగే డే లోని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే ఇక్కడ ఇటంగా సెల్లర్స్ అనే వాళ్ళు ఉండుంటారు. ఇక్కడ మార్కెట్ అనేది చాలా సేపు ఒక రేంజ్ లోనే ట్రేడ్ అనేది అయ్యిందండి. ఇక్కడ బయ్యర్ సెల్లర్ ఇద్దరు ఉండి ఉంటారు. ఇక్కడ ఈ సెల్లర్ ని ట్రాప్ చేయడానికి మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అనేది చేసింది. బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడ చాలా మంది మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ ఈ రిట్రేస్మెంట్ మీద ఇక్కడ ఉన్న సెల్లర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి ఇక్కడ బయ్యర్ అనే వాళ్ళు లేరు, సెల్లర్ అనే వాళ్ళు లేరు. ఇక్కడ ఉన్న బయ్యర్స్ కిటంగా రిట్రేస్మెంట్ అనేది అయ్యింది. మనం లో నుంచి హైకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం బయ్యర్స్ ని కన్సిడర్ అనేది చేయలేము. ఇక్కడ కొంచెం మూవ్మెంట్ అనేది జరిగింది. కాబట్టి ఈ మూవ్మెంట్ ని మనం కన్సిడర్ అనేది చేయలేము. అలాగే BTS కిటంగా బయింగ్ సైడ్ అనేది తీసుకుపోయి ఉంటారు. ఇక్కడ ఓవరాల్ గా సెంటిమెంట్ అనేది బయింగ్ సైడ్ చూపిస్తుందండి. ఇక్కడ బ్రేక్అవుట్లు చేసుకుంటూ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందాము. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఎంతో కొంతమంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ సెల్లర్స్ ని తినడానికే మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఉన్న ఈ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేటివి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న బయర్స్ గిటంగా రిట్రేస్మెంట్ లో మార్కెట్ అనేది తీసేసిందండి. కాబట్టి ఇక్కడ ఓన్లీ బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందికి అనేది వస్తుందండి. ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఈ సెల్లర్స్ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. వెయిట్ చేద్దాం, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది ఉంటుంది. దీని హై పైన 60 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 25 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, స్టాప్ లాస్ లేదా టార్గెట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ నేను 71 పాయింట్స్ అనేది టార్గెట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఓన్లీ నేను సైకాలజీ బట్టే ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశానండి. ప్రీవియస్ డే నాకు బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది లేరు, సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది అనేది లేరు. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ అనే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. అలాగే BTST లో కొంతమంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళని తీయడానికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. వీళ్ళ స్టాప్ లాసెస్ తిన్న తర్వాత మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఈ రోజు నేను నిఫ్టీలో మాత్రమే ట్రేడ్ అనేది చేశానండి. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.